ఫస్ట్ అయితే ఇది నా ఆటో. లోపలన్నీ పుట్టగొడుగులు విపరీతంగా లేసున్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఈ ఒక్కటి చూడండి అసలు ఎంత పెద్దదిగా ఉందో. చాలా దారుణమైన ప్లేస్లో అయితే లేసున్నాయండి. ఎందుకంటే లోపలికి పోయే అవకాశం కూడా కనిపించట్లేదు నాకైతే. వైపు నుంచి కాకుండా ఇంకో రూట్ అయితే ఉందేమో చూద్దాం. సన్న ముళ్ళు అయితే దిగిపోయింది. ముళ్ళుతోనే తీయాలి భయ్య. ఎంత చుట్టూ తిరిగినా కూడా లోపలికి వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. చాలా బాధగా ఉంది. ఎలా ఉందంటే అండి, దయచేసి అయితే ఎవరు ఇలా ఉన్నప్పుడు మాత్రం రిస్క్ తీసుకోవద్దు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని వస్తువులు అయితే మనకి ఆటోమేటిక్గా అయితే దొరికిపోతూ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది నా ఆటో. ఇంత దూరంలో ఎందుకు ఆపానంటే మీ అందరికీ కొన్ని నిజాలు అయితే తెలియాలండి. ఇప్పుడు వెళ్తున్నా నేను, చూపిస్తా చూడు. ప్లేస్ ఎలా ఉంది, నీళ్లు, లోపలంతా కంప. సో మొత్తం పరికి మండలండి. సో తగులుకుంటే మాత్రం చాలా డేంజరు. కానీ పైన మాత్రం కరెంటు స్తంభం ఉంది, కింద కరెంట్ అయితే లేదు. ఇప్పుడు ఈ పొద మీకు ఎందుకు చూపిస్తున్నానంటే లోపలన్నీ పుట్టగొడుగులు విపరీతంగా లేసున్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. ఈ ఒక్కటి చూడండి అసలు ఎంత పెద్దదిగా ఉందో. చాలా దారుణమైన ప్లేస్లో అయితే లేసున్నాయండి. ఎందుకంటే లోపలికి పోయే అవకాశం కూడా కనిపించట్లేదు నాకైతే. ఇక్కడంతా లేసున్నాయి కానీ వెళ్ళే దారి అయితే లేదు. చాలా కష్టంగా ఉంది. విపరీతమైన పరికి అంటే ఎక్కువ ముళ్ళులు అన్నమాట. సో చూడండి ఇక్కడంతా ఉన్నాయి కానీ వెళ్ళే దారి లేదు కాబట్టి సో వదిలేస్తున్నాను. ఇటువైపు నుంచి కాకుండా ఇంకో రూట్ అయితే ఉందేమో చూద్దాం. సన్న ముళ్ళు అయితే దిగిపోయింది చేతిలో. సో ముళ్ళుతోనే తీయాలంట. అది కూడా ట్రై చేద్దాం. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అటువైపు నుంచి అయితే వెళ్ళడానికి దారి లేదండి. చాలా కష్టంగా ఉంది. ఇంక ఇటువైపు నుంచి వెళ్దామంటే ఏమో లోపలన్నీ పుట్టగొడుగులు అయితే కనిపిస్తున్నాయి. కానీ నీళ్లు, కరెంటు పోలు, సో అంత సేఫ్టీ కాదనిపిస్తుంది. ఇంకోవైపు ముళ్ళుతోనే తీయాలి భయ్య. సో ఫస్ట్ ముళ్ళు తీసుకుందాం, మళ్ళీ ఆ పుట్టగొడుగుల పని అయితే చూద్దాం. ఇక్కడ నుంచి పుట్టగొడుగులు చూపిస్తా చూడండి. అదిగో అక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ పుట్టగొడుగులే ఉన్నాయి చుట్టూ. కానీ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి చాలా కష్టంగా ఉంది. చుట్టూ తిరుగుదామనేసి అన్నాను కానీ ఎంత చుట్టూ తిరిగినా కూడా లోపలికి వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. సో నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది. నేనేం చేశానంటే చూడండి, నేను ఎప్పటి నుంచో ఎందుకైనా మంచిది ఇది వర్షాకాలం కదా అనేసి కవర్ దాచిపెట్టుకొని మరీ ఉన్నా. ఆటో కూడా అంత దూరం ఎందుకు ఆపానంటే ఎవరైనా ఇక్కడ పుట్టగొడుగులు ఉండే ప్లేస్లో కానీ ఆపితే వచ్చేపోయే వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారనేసి నేను అక్కడెక్కడో ఆపితే అసలు ఇవి పోవడానికి అవకాశం కూడా లేదు. సో చాలా కష్టం అండి. ఎందుకంటే కంప అయితే ఉంది. సో కంపకైతే నేను ఎప్పుడు భయపడను. ఎలాగోలా తోసుకొనైనా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లోపల ఉండేది పుట్టగొడుగులు కాబట్టి. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే నీళ్లు, కరెంటు. సో నీళ్లు, కరెంటు ఉండడం వల్ల పోవడం అంత మంచిది కాదు. పుట్టగొడుగులు పోతే పోయేనైనా వద్దు. ఓకేనండి. ఫస్ట్ టైం అయితే పుట్టగొడుగులు కనిపించినా కూడా చూసి చూడనట్టయితే వెళ్ళిపోతున్నాను. చాలా బాధగా ఉంది. ఎలా ఉందంటే సిచ్యువేషను, కోడి పైన కట్టి కోట శ్రీనివాసరావు గారు మనం తింటూ భోజనం చేయమనేసి అతిథులకు చెప్తారు కదా, ఆ విధంగా ఉంది. పుట్టగొడుగులు ఎదురుగా కనిపించినా కూడా దాని జోలికైతే నేను వెళ్లకుండా కొంచెం దూరంగానే వెళ్ళిపోతున్నాను. సో బాయ్ అండి. దయచేసి అయితే ఎవరు ఇలా ఉన్నప్పుడు మాత్రం రిస్క్ తీసుకోవద్దు.